అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కొంచెం వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త ఉండాలి. సాధారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి నమోదవుతున్నాయి. ఈ తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం పూట అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే గొడుగు లాంటివి తీసుకోవాలి. బట్టలు కూడా సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులు, లూజుగా అంటే వదులుగా ఉండే వస్తువులను ధరించడం మంచిది. స్త్రీలు మరియు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం పూట పగటి పూట బయటకు వెళ్ళకపోవడం చాలా చాలా మంచిది. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీరు తీసుకోవాలి. ఈ సమయంలో బీపీ, షుగరు, గుండె సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బీపీ సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకుంటారు కాబట్టి వడదెబ్బకు గురైతే తొందరగా డీహైడ్రేషన్కి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నీళ్ళు ఎక్కువ తాగడం, రోజు 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తాగాలి. కిడ్నీ సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు డయాలసిస్ మీద ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రోజువారీ తక్కువ నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరాసరి 1 లీటరు, లీటర్న్నర కంటే ఎక్కువ తీసుకోవద్దు వాళ్ళు. కానీ ఎండకు గురైతే కొంతవరకు, వడదెబ్బ గురైతే ఒక 200 ml మార్జిన్లో తీసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకపోవడమే మంచి పరిస్థితి. ఒకవేళ బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే నీళ్ళు తాగడం కానీ లేదా స్నానానికి వెళ్ళడం కానీ అట్లాంటివి చేయకూడదు. ఇంట్లోకి వచ్చిన వెంటనే జస్ట్ కూర్చొని కాసేపు సేద తీరి ఒక 10 నిమిషాల తర్వాత నీళ్లు తీసుకోవాలి. చల్లగా ఉండే నీళ్ళు తీసుకోకపోవడం మంచిది. సాధ్యమైనంత వరకు రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళు తీసుకుంటే మంచిది. బయట కూడా శీతల పానీయాలు లేకంటే కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినకపోవడం మంచిది. వాటి తీసుకుంటే ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ గురై అవకాశం ఉంటుంది. బయటికి వెళ్తే ఎక్కువ కొబ్బరి బోండాలు మరియు నీళ్లు తీసుకోవాలా. ప్లస్ ఈ కీరా దోసకాయ లాంటివి, మన వాటర్ మెలన్, తర్బూజా అట్లాంటివి తీసుకుంటే, ఎక్కువ శాతం తీసుకుంటే వాటిలో నీటి యొక్క శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ గురి కాకుండా శరీరం మనం కాపాడుకోగలుగుతాము. ఎస్పెషల్లీ వృద్ధులు, అంటే బాగా 80 సంవత్సరాల వయసు మీద ఉన్నవారు, గుండె సంబంధించిన సమస్యలు ఉన్నవారు, గుండె వీక్ ఉన్నవారు ఎండకు వెళ్ళకపోవడం, వడదెబ్బ గురి కాకపోవడం మంచిది. గురైన పక్షంలో డీహైడ్రేషన్ ఎక్కువ కనబడితే కనుక వెంటనే నీళ్లు, సాధ్యమైనంత వరకు ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి. ఇంకా ఏమన్నా అలసట ఎక్కువైపోయి వాంతులు, విరోచనాలు రావడం లేదా ప్రవర్తనలో కొంచెం మార్పు రావడం, అంటే మనిషి ఇరిటబుల్ ఉండడం, అట్లాంటి పరిస్థితితో మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి తగినంత ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా మనం ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఈ వేసవి కాలం అంటే మునుపటి కంటే ఇంకా ఎక్కువగా పోను వాతావరణంలో మార్పులు వచ్చి ఇంకా ముందు ఇంకో రాబోయే 10 రోజుల్లో ఇంకా ఎండల యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు మధ్యాహ్నం పూట బయట వెళ్ళకపోవడమే మంచిది. పగటిపూట మధ్యాహ్నం బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినాక వడదెబ్బకు మనం గురైనమా అని ఎట్లా గుర్తుపట్టాలి అంటే, అలసట ఎక్కువ ఉండడం, ప్రవర్తనలో మార్పు రావడం, బీపీ తగ్గడం, ఛాతిలో నొప్పి రావడం, ఇట్లాంటి లక్షణాలు కనపడితే మనం వడదెబ్బకు గురైనట్టు అనుకోవాలి. వెంటనే సాధ్యమైనంత ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏంటంటే కొంచెం చక్కెర, ఉప్పు కలిసినటువంటి ద్రావణాలు తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత ఒక అరగంట, గంట తర్వాత కూడా ఎటువంటి మనం మార్పు రాకపోతే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనం ప్రాణాపాయం నుంచి బయటపడతాం. ఎందుకంటే ఈ డీహైడ్రేషన్కు గురైతే ఏమవుతుందంటే శరీరం లోపల లవణాలు తగ్గిపోతాయి. ఎటువంటి సోడియం, పొటాషియం, క్లోరైడ్ లాంటి లవణాలు శరీరం లోపల బాగా తగ్గిపోయి, అవి తగ్గిపోయినప్పుడు సడన్గా మనకు బ్రెయిన్లో మెదడులో రక్తం గడ్డగట్టడం కానీ లేదా గుండెకు సంబంధించిన రక్తనాళాల రక్తం గడ్డగట్టడం కానీ కాళ్ళకు సంబంధించిన రక్తనాళాల రక్తం గడ్డగట్టడం కానీ జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వెంటనే వాటికి గురైతే హార్ట్ అటాక్ లాంటివి వచ్చి లేదా పెరాలసిస్ లాంటివి వచ్చి ప్రాణం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళిన ఇటువంటి లక్షణాలు కనబడితే ఇంట్లో ఇమీడియట్గా హోమ్ రెమెడీస్గా మన ఇంట్లో చిట్కాలాగా చక్కెర మరియు ఉప్పు కలిసినటువంటి కొంచెం చక్కెర 1/2 లీటర్ నీళ్ళలో కొంత వేసి అవి తీసుకొని ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేకుంటే కనుక హాస్పిటల్ని సంప్రదిస్తే మనం ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.